హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి కురుకురేలండి. వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా. సో అలాంటప్పుడు షాపుల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇది పొడి బియ్య పిండేనండి, తడిది కాదు. యాడ్ చేసుకొని కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. దీన్ని బాగా వేయించక్కర్లేదండి, 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నింటి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. కలిపి దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఏ కప్తో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని వాటర్ మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత చూసారు కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టి అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి ఏమైనా బాగా డ్రైగా అనిపిస్తే చేతిని తడుపుకుంటూ కలుపుకోండి. ఒకవేళ ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా గట్టి పిండి ముద్దలా కలుపుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతుల వేళ్ళ మధ్య పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే కుర్కురే షేప్ అనేది వస్తుందండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇదే విధంగా చేసుకోండి. అన్నీ కూడా ఇలా మొత్తం చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇక్కడ ముందే ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో పట్టాన్ని వేసుకోండి. ఇలా కడాయిలో పట్టాన్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవి బాగా కాలిన తర్వాత మాత్రమే వేరొక వైపుకు టర్న్ చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం నురుగ తగ్గిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి వీటిని. ఇలాగే మరొక వైపు కూడా విడివిడిగా యాడ్ చేసుకొని అవి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. నేను ఇక్కడ ఇవి ఇంకా క్రిస్పీగా రావడం కోసం డబుల్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ మళ్ళీ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న కుర్కురేలను మళ్ళీ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇవి కలర్ రావండి, పైన ఉన్న నురుగ మొత్తం తగ్గిపోయిన తర్వాత తీసేసుకోండి. అప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు అందులో ఫస్ట్ వేసాం కదా, అది చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కుర్కురేలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, కుర్కురేలు రెడీ అయిపోయాయి. ఇలా పిల్లలకి ఎంతో ఇష్టమైన కుర్కురేలను ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. షాపుల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.